ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి తిరుపతిలో ఇచ్చే స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి టైం అయితే మళ్ళీ మార్చడం జరిగిందండి. ఇప్పుడు రీసెంట్గా మనకి ఈ రోజు నుండి కూడా స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్లో టైం అయితే మార్చడం జరిగింది. మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటలకి మనకి తిరుపతిలో 3 ప్లేసుల్లో స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం. ఇక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటలకి ఈ స్వామివారికి ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు తోటి మీరు లైన్లో నిల్చొని ప్రతి ఒక్కరు కూడా ఈ టోకెన్ అయితే తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే అవసరం లేదండి. అదేవిధంగా రెండో ప్లేసు తిరుపతి బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో. ఇక్కడ కూడా మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటలకి స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే మీరు తీసుకోవాలి. మూడో ప్లేసు మనకి తిరుపతి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో 2 రకాల స్వామివారికి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళే శ్రీవారి భక్తులకి దివ్య దర్శన టోకెన్ కూడా భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 5 గంటలకు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డుని చూపించి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని ఈ టోకెన్ అయితే తీసుకోవాలి. మనకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళే శ్రీవారి భక్తులు ఎవరైతే దివ్య దర్శన టోకెన్ తీసుకున్నారో వీళ్ళకి ఖచ్చితంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో 1200 మెట్ల దగ్గర దాన్ని స్కాన్ చేయించాలి. అప్పుడు మాత్రమే ఈ దివ్య దర్శన టోకెన్ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 5 గంటలకి స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్ చేతి ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకెన్ తీసుకుని మీరు తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా అంటే ఫ్రీ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొత్తగా మారిన ఈ టైంని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అవకాశం కుదిరితే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.